కాకినాడ జిల్లా కొల్లప్రోడు మండలం కొడవలి గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైస్కూల్ హెచ్ఎం జె నిర్మల మాట్లాడుతూ గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు గ్రామస్తులు, స్కూల్ టీచర్స్ నగదు బహుమతి, అదేవిధంగా స్టడీ చైర్స్ బుక్స్ అందజేశారు. ఈ బహుమతులు ఇవ్వడం వల్ల రాబోయే తరానికి ఒక ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుందన్నారు. స్థానికులైన గంపల్ రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులకు ఒక ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా అనుకున్న విజయాన్ని సాధించగలరనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ గ్రామ పెద్దలు, టీచర్స్ తమకు ఎంతో సహకరించారని, ఆ సహకారం వల్లే కొడవలి హైస్కూల్ నుంచి 100% ఉత్తీర్ణత సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్, గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జె నిర్మల. నేను కొడవలి జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇదే కార్యక్రమం ప్రతి స్కూల్లో కూడా జరపబడుతుంది. ఈ సంవత్సరం మా స్కూల్లో ఈ కార్యక్రమం చాలా వినూత్నంగా జరిగిందండి. ఎందుకంటే గత సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థులకు గ్రామ పెద్దలు ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మా స్కూల్ ఉపాధ్యాయులు కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన విద్యార్థులు కూడా బాగా చదవడానికి ఇది ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ విధంగా చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ పేర్లు చెప్తుంటారు. 10th క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి గంపల రాంబాబు గారు, ఫస్ట్ వచ్చిన విద్యార్థికి 3000, సెకండ్ వాళ్ళకి 2000, థర్డ్ వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు. అదే విధంగా తాటిపతి సత్యనారాయణ గారు స్టడీ చైర్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి. అదే విధంగా మరి కపల యేసుబాబు గారు టీచర్స్ అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి స్వీట్స్, అలాగే గేమ్స్ ప్రైజెస్ కూడా కృష్ణ గారు, అదే మచ్చల శ్రీని గారు, ముగ్గురు విద్యార్థులు కూడా పూర్వ విద్యార్థులు కూడా గేమ్స్ కోసం అమౌంట్ ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కార్యక్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గంపల రాంబాబు. పిఠాపురం నియోజకవర్గం గొల్లపూల మండలం కొడవలి గ్రామం. ఈ హై స్కూల్ గత 4-5 సంవత్సరాల్లో 10th క్లాస్ వరకు గ్రామ ప్రజలందరూ కలిపి తేడం జరిగింది. 10th వరకును. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న అధికారం ఉన్న గవర్నమెంట్ సెకండ్ వరకు క్లాసులు తేవాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ భవిష్యత్తులో మా స్కూల్ కొద్దిగా మరమ్మతులు ఉన్నాయి. గవర్నమెంట్ దీని శ్రద్ధలో తీసుకుని కొద్దిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ పంచాయతీ ల్యాండ్ ఈ స్కూల్ సంబంధించి ఇంచుమించు 4 ఎకరాల వరకు ఉంది. అది ఉరిసూటి సెక్యూరిటీ చేసి ఈ గ్రామ అభివృద్ధి పనులు ఇప్పుడు ఉన్న కూటమి గవర్నమెంట్ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. రేపు రాబోయే భవిష్యత్తులో ఇక్కడ ఉన్న పిల్లలకి అన్ని సౌకర్యాన్ని కల్పించి, ఇక్కడ బోర్ ఒకటి లేదు, ఇక అక్కడ 10th క్లాస్ స్కూల్ కట్టి ఇక్కడ డెవలప్మెంట్ ఇక సరిగా అవ్వలేదు, అవన్నీ చేయాలని ఇక్కడ గ్రామ ప్రజలుగా కోరుకుని మన కూటమి గవర్నమెంట్ అడుగుతున్నాం. అది రేపు రాబోయే భవిష్యత్తులో ఇక్కడ గ్రామ ప్రజలు ముప్పనమైన సోమరాయ్య గారు అనగా, చంద్ర గారు అనగా, పాలికి రాంబాబు గారు అనగా, ఇక్కడ సత్యనారాయణ గారు అనగా, ఇలా కప్పలేశ్వర తాతబాబు గారు అనగా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కోరుకుని మేము అడుగుతున్నాం. అది దయచేసి ఇప్పుడు మీరు తొందరగా డెవలప్ చేయాలని, మా ఊరి పనులు ముందుగా చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామం జడ్పీ హై స్కూల్లో మేము సమావేశమై ఉన్నామండి. ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా తిరంగా జెండా ఎగరవేసి దేశం యొక్క ఔన్నత్యం కొనియాడుతూ మేమందరం పిల్లల చదువులపై శ్రద్ధ పెట్టి వాళ్ళకి కావలసిన కొన్ని సదుపాయాలు కల్పించడానికి గ్రామ పెద్దలుగా మేమందరం ముందుకు వచ్చి ఉన్నామండి. ఈ యొక్క స్వాతంత్ర సమయంలో ఎంతోమంది నాయకులు వాళ్ళ ప్రాణాలు బలి ఇచ్చి మనకు స్వాతంత్రం ఇచ్చారు. కాబట్టి ఆ స్వాతంత్ర్యాన్ని మనం ఎంతో ఘనంగా మంచిగా ఉపయోగించుకోవాలని, ఈ యొక్క స్వాతంత్రం అంటే ఒక ఏదో చేయడం కాకుండా దేశ భక్తి చాటుకుంటూ
ఇతరుల పట్ల ప్రేమతో మెలగాలని మేమందరం కూడా ఇక్కడ పిల్లలకు సందేశం ఇచ్చి, అదేవిధంగా 10th క్లాస్ స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పిల్లలకు లాస్ట్ ఇయర్ నుంచి 24, 25 నుంచి ఇక్కడ 10th క్లాస్ నడుస్తుందండి. అప్పటి నుంచి కూడా స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పిల్లలకు వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో, పిల్లల్లో ఒక పోటీతత్వం పెరుగుతుందనే ఉద్దేశంతో కూడా మేము తాటిపల్లి సత్యనారాయణ నేను పిల్లలకు స్టడీ చైర్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇచ్చి ఉన్నానండి. అలాగే గ్రామంలో అందరూ కూడా ఒకరికొకరు సహాయపడుతూ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో, ముందుకు సాగాలనే ఉద్దేశంతో మేము నడుస్తున్నాం. జై హింద్, జై భారత్. నమస్కారం అండి. నేను 2025, 2026 10వ తరగతి పాస్ అయిన బ్యాచ్ ని. నా పేరు కె నాగసూర్యలక్ష్మి. మా బ్యాచ్ 2025, 2026 మొత్తం 100% పాస్ అయ్యారు. దానికి కారణం మా హెచ్ఎం మేడం అండ్ స్టాఫ్. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే మాకు ట్రిబుల్ కూడా రావడం జరిగింది. 573 మార్క్స్ హైయెస్ట్. దాంతో పాటు మా గ్రామ పెద్దలు అందరూ చాలా ఎంకరేజ్ చేసి మాకు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి 5000 ఇవ్వడం జరిగింది. అలాగే 500+ వచ్చిన అందరికీ 2000 ఇచ్చారు. అలాగే సోషల్ టీచర్ అయినటువంటి బి శ్రీనివాసరావు గారు మాకు 90+ వచ్చిన వారందరికీ 1000 రూపీస్ ఇచ్చారు. అలాగే ఇంగ్లీష్ సార్ అయినటువంటి డి మోషే సార్ మాకు అందరికి 80+ అండ్ 90+ వచ్చిన వారికి 5000 అండ్ 2000 ఇచ్చారు. అలాగే మా గ్రామ పెద్దలు అందరూ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి అందరికి 5000 ఇవ్వడం జరిగింది. అలాగే స్టడీ చైర్స్ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం మా టీచర్స్ శ్రమ, మేము చదవడం. అంతే రకంగా ఈ బ్యాచ్ కూడా బాగా చదువుకుండి మంచి పేరు రప్పిస్తారని అనుకుంటున్నాం. దీనికి కారణం మా టీచర్స్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ మై టీచర్స్. నమస్కారం అండి. నేను జడ్పిహెచ్ఎస్ కొడవలి హై స్కూల్లో చదివాను. మాది 2025-26 బ్యాచ్. మా బ్యాచ్ లో 100% అందరూ పాస్ అయిపోయారు. మాకు హైయెస్ట్ 573 వచ్చింది. మా స్కూల్ తరపున ఒక IIIT కూడా వచ్చింది. మా అందరినీ ఎంకరేజ్ చేయడానికి మా గ్రామంలో ఉన్న నాయకులందరూ మాకు మంచి మంచి ప్రైజెస్ ఇచ్చారు. మా స్కూల్ సోషల్ టీచర్ శ్రీనివాసరావు గారు హైయెస్ట్ 90+ వచ్చిన వాళ్ళందరికీ 5000 ఇచ్చారు. 80+ వచ్చిన వాళ్ళందరికీ 1000 ఇచ్చారు. మా ఇంగ్లీష్ సార్ 90+ వచ్చిన వాళ్ళందరికీ 5000 ఇచ్చారు. 80+ వచ్చిన వాళ్ళందరికీ 2000 ఇచ్చారు. మా టీచర్స్ అందరూ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసి మా బ్యాచ్ మొత్తాన్ని సక్సెస్ గా పాస్ చేయించారు. మేము అందరం మంచి మార్కులతో పాస్ అయ్యాము. దీనికి కారణం మా టీచర్స్ యొక్క శ్రమే. థ్యాంక్స్ ఫర్ మై టీచర్స్. మా స్కూల్ హెచ్ఎం అండ్ స్టాఫ్ అందరూ సార్ అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.